ఇప్పుడు గుండెపోటుతో చనిపోయింది అంటున్నారు. ఎందుకు అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇండ్లు తీసేస్తా అంటున్నాడు కదా. ఈ ఇన్ని సంవత్సరాలు 40-50 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. పిట్ట కదా పుల్ల తెచ్చుకొని ఎట్లా గూడు కట్టుకుంటుందో మేము కష్టపడి అట్లా గూడు కట్టుకున్నాం. ఇప్పుడు సడన్ వచ్చి తీసేస్తాము అని అంటే ఇది ఎట్లా న్యాయం? ఆయనకు న్యాయం అవుతుందా రేవంత్ రెడ్డికి? మేము ఎక్కడ పోవాలి? మాకు ఒకరొకరికి 4-3 పిల్లలు ఉన్నారు. మేము కట్టుకున్న అప్పులు కూడా ఇంకా తీరలేదు, అప్పులే కడుతున్నాం. ఇప్పుడు అప్పులోడు వచ్చి ఇంటి ముందర నిలబడుతున్నాడు. మాకు మీ ఇల్లు పోతాయంట కదా, మీరు అప్పు ఎట్లా కడతారు, మాకు అప్పు కట్టండి అని. ఆ అప్పు టెన్షన్ తోటి మేము కూడా చచ్చిపోవాలా? మా పిల్లలకు తండ్రి లేడు, నాకు 3 పిల్లలు. ఇప్పుడు వచ్చి ఇంటి ముందర కూర్చొని అప్పు కట్టు అంటే ఆ టెన్షన్ తోటి నేను కానీ ఇంకా ఎవరన్నా కూడా చచ్చిపోతారు. చాలా మంది ఇట్లనే చచ్చిపోతున్నారు. ఆయన ఈడికి ఆపేసేసేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు. ఇప్పుడు ఆయన చచ్చిపోవడానికి కారణం కూడా రేవంత్ రెడ్డే. ఎందుకు?